సింగర్ కల్పన గారు మంగళవారం సాయంత్రం ఆపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారన్న విషయాన్ని మనం వార్త ద్వారా తెలుసుకున్నాం. అయితే పోలీసులు బయట నుంచి తలుపులు బద్దలు కొట్టి ఆవిడని తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటి? అసలు ఏం జరిగింది అని గనక మనం చూసినట్టయితే ఇక్కడ చాలా కోణాలైతే మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఆవిడ ఫస్ట్ మొదటిగా నిద్ర మాత్రలు మింగింది అన్న వార్తలు వచ్చాయి. కానీ అవి అవాస్తవము అన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈరోజు ఉదయం కల్పన గారి అమ్మాయి పెద్ద కూతురు కేరళ నుంచి వచ్చింది. అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీస్ ముఖ్యంగా సింగర్స్‌కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కల్పన గారి కోసం రావటము, హాస్పిటల్‌లో పరామర్శించడము, ఆవిడ పరిస్థితి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడము అంతా జరుగుతూనే ఉంది. కానీ కల్పన గారు 2 రోజుల నుంచి తలుపులు తీయకపోవటంతో ఇక ఆయన ఆవిడ భర్త అంటే ఆవిడ రెండో భర్త అక్కడున్న మన విల్లాకి సంబంధించిన అంటే ఆవిడ వర్టెక్స్ ఫ్రీ విలేజ్‌లో ఉంటారు. దానికి సంబంధించిన ప్రెసిడెంట్ కమ్యూనిటీ ఉంటుంది కదా! వాళ్ళకి ఫోన్ చేసి ఏమైందండి ఇట్లా ఇట్లా పలానా జరిగింది. ఒకసారి మీరు చూస్తారా? పోలీసులకి ఇస్తారంటే వాళ్ళు పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఉదయం వాళ్ళ అమ్మాయి చెప్పిన మాటలేంటంటే, అసలు మా అమ్మకి ఏమీ లేదు. తను పీజీ చేస్తుంది. ఎల్ఎల్‌బి అంటే లా కోర్స్ చేస్తుంది. ఆఫ్ ఆహ్, ఆ టెన్షన్‌లో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో తను నిద్ర పట్టకపోవడం వల్ల డాక్టర్ టాబ్లెట్ ఇచ్చారు. ఆ టాబ్లెట్ ఓవర్ డోస్ అయ్యి ఉండడం వల్లనే తను ఆపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అంతేకాని ఇందులో ఎటువంటి ఇది లేదు. దయచేసి మీరు ఏం కంగారు పడొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ కేవలం మాత్రలు ఎక్కువ వేసుకోవటం వల్లే అంటే ఆవిడ అసలు ఎందుకు వేసుకున్నారు ఎక్కువ మాత్రలు? నిజంగా వేసుకున్నా కూడా అది 2 రోజుల పాటు అంత తీవ్రంగా పనిచేసిందా అనేది కూడా ఇంకొక క్వెషన్. అయితే ఒక పక్కన వాళ్ళ అమ్మాయి అలా చెప్తున్నా కూడా కొంతమంది ఏమని వార్తల్లో వినిపిస్తుందంటే, ఈ పెద్దమ్మాయి వల్లనే అంటే యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మన కల్పన గారికి 2 పెళ్ళిళ్ళయ్యాయి. మొదటి భర్త చాలా చిత్రహింసలు పెట్టారు. తనని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చాలా కష్టాలు పడ్డానని జెప్పేసి గత ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే కల్పన గారు తన మొదటి భర్త ఫోటో గానీ, తన రెండవ భర్త ఫోటో గానీ ఎక్కడా చెప్పలేదు. ఐ మీన్ చూపించలేదు. ఎక్కడ గూడా మనం తెలుసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారని, ఆవిడకి మొత్తం ముగ్గురు ఆడపిల్లలని, రెండవ భర్తకి కలిగిన ఇద్దరు ఆడపిల్లలు కూడా ఆవిడ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మొదటి భర్త గురించి ఆవిడ ఏం చెప్పారంటే, "నేను ఇబ్బందులు పడ్డాను, కష్టాలు పడ్డాను. ఒకానొక దశలో నేను చనిపోదాం అనుకుంటే, అప్పుడు సింగర్ చిత్ర గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆవిడిచ్చిన సపోర్ట్‌తో నేను ముందడుగు వేసి, మళ్ళీ నా గురించి నేను కేర్ తీసుకొని, నా డబ్బులు నేను సంపాదించుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు సాంగ్స్ అవకాశం కూడా లేదు" అని చెప్పారు. అయితే ఆవిడ మొదటి భర్త గురించి కానీ, రెండో భర్త గురించి కానీ ఏం పెద్ద విషయాలైతే తెలీవు. కానీ ఆవిడ రెండో భర్త పాస్టర్ అని తెలుస్తుంది. అంతేకాకుండా ఆవిడ స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆవిడ క్రైస్తవ మతానికి మారిపోయింది. క్రైస్తవ మతానికి మారిన సందర్భంలో ఏం జరిగింది అనేది గనక మనం చూసినట్టయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆవిడ భర్త బానే ఉంది. అంతా బానే ఉంది ఆవిడ జీవితంలో ఏమి ఒడిదుడుకులు లేవు. కానీ హఠాత్తుగా ఇటువంటి పరిస్థితులు ఎందుకొచ్చాయనే విషయం మీద క్లారిటీ లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఆమె తన రెండో పెళ్లి గురించి ఎందుకు బయట ప్రపంచానికి చాలా లేట్‌గా చెప్పారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మొత్తం ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఆవిడ ఎందుకు ఈ విషయం చెప్పారు? ఎందుకని ఆవిడ తన రెండో భర్తని అసలు బాహ్య ప్రపంచానికి చూపించలేదన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. ఒక పక్కన వాళ్ళ అమ్మాయి అలాగా, మరొక పక్కన కొంతమంది పోలీసులేమో వేరే విధంగా అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఒక దృష్టిలోనే చూడం కదా! పలు రకాల దృశ్య కోణాల్లో చూస్తూ ఉంటారు ప్రతి కేసు అనేది. పోలీసుల దాకా వెళ్ళింది అంటే. మరి ఏం జరిగుంటుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు కల్పన గారి ఆరోగ్యం నిలకడగా ఉంది కాబట్టి ఆవిడ బయటకొచ్చి విషయం చెప్తే కానీ మనకి క్లారిటీ రాదు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.